నమస్తే సార్. నమస్తే. డైలాగ్ చెప్పడం వచ్చా? వచ్చు సార్. అయితే చెప్పు. అనగా పగలనగా తిండి తిప్పులు మానేసి మీకు ఊడిగం చేస్తుంటే కుక్కల్లా చూస్తారా మమ్మల్ని? మన ఇండియాలో మెసేజ్ చేస్తే సరిపోదు, ఫోన్ చేసి చెప్పాలి. మెసేజ్ చేసినా చూసుకోవాలి. రండి పెళ్లి కొడకల్లారా, ఈరోజు మీ రక్తంతో కాళ్ళు చేతులు కడుక్కుందాం అనుకుంటున్నాను. తప్పకుండా రండి. రండ్రా, మీ అందరికి స్పెషల్ ట్రీట్ ఉంది. రండి సార్. అమ్మ బాబా, ఇది వస్తుంది. నాకు డౌట్ అండి. ఏంటో? నేను ఎప్పుడు మీ దగ్గరకు వచ్చినా కళ్ళజోడు పెట్టుకుంటున్నారు ఎందుకు? అదా, ఏం లేదే, కళ్ళ డాక్టర్ చెప్పాడు ఎప్పుడు తలనొప్పి వచ్చినా వెంటనే కళ్ళజోడు పెట్టుకోమన్నాడు, అందుకే. మొక్కానికి రంగేసుకున్నా కదా అని అందరికి జోకర్ గాలికి కనిపిస్తున్నా. నేనంటే భయం పోయింది కొడుకులకి. చూపిస్తా, నేనేందో చూపిస్తా. మళ్ళా నేనంటే భయం తెప్పిస్తా. కాపీ కాని సావు చూసినాక గద్దల కొండ గణేష్ అంటే గజ్జ 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 వడకాలే. టీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా? టీ అయ్యేలోపు కూల్ డ్రింక్ తీసుకుంటండి. మనం మల్లిని తోలుకు రావాలి. తొంగి తొంగి నక్కి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి. ఆడోళ్ళు ఏదైనా మర్చిపోతారు గాని ఇంటి పక్క ఆంటీకి కూరేసి ఇచ్చిన గిన్నెను మాత్రం అస్సలు మర్చిపోరు. కంగారులు నక్కలో ఉన్న దేశానికి వలసపోయి బతికే నీకైతే కొప్పుంటే సింహాలు పులులు చిరుతలు పెరుగుతున్న భారతదేశంలో ఉంటున్న నాకెంత పొగరుండాలి. ఏమండి, నేను మీకు జన్మలో దొరకడం అదృష్టం కదా? అవును. మరి వచ్చే జన్మలో ఎలా పుట్టాలనుకుంటున్నారు మీరు? బల్లిలా. బల్లిలా ఎందుకు? దానికి ఒకదానికి కదా నువ్వు భయపడేది. మగాడా ఎవడు పడితే ఆడు మగాడు అనుకోవడం కాదు, ఇంటి పేరు కాదు, ఊరు పేరు కాదు, బై బర్త్ బెడ్ లో ఉండాలా కొడక. నేను ఒక్కడే వస్తున్నానని తెలుసు కూడా 100 మందిని కాపలా పెట్టుకున్న మీరు మగాళ్ళ. డబ్బు కాసుపడి, పదవి కాసుపడి నా అన్న వాళ్ళని వెన్నుపోటు పడి చంపావు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు. బాడీ గార్డ్స్ లేకుండా, గన్స్ లేకుండా ఎవరిని ఈక కూడా పీకలేరు. ఎలా చెప్పుకుంటారో మీరు మగాళ్ళనే? అరే ఏమ్రా ఉల్టా అనుకున్నావు? ఏం లేదురా, హెడ్ ఎక్ టాబ్లెట్ వేసుకున్నా, అది కడుపులోకి పోయింది, నెత్తిలోకి రావాలని ఉల్టా అనుకున్నా. నువ్వు అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా. చింటూ ఓ చాయదేరా. చాయంద్ర చల్లగుంది. ఎండాకాలం అని ఫ్రిడ్జ్ లో పెట్టినా. నా నెత్తురు కుడికెక్కువ, నా కత్తికి పదునెక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి అంటారు కదా చాలా మంది. మనల్ని ఎవరైనా నమ్మించి మోసం చేస్తే జీవితంలో వాళ్ళ ముఖం చూడొద్దు, వాళ్ళ ఇంటికి పోవద్దని. కానీ ఏం చేస్తాం, అత్తగారింటికి పోక తప్పదు కదా. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు. మీ లవరు, మీ భార్య ప్రతి చిన్నదానికి పెద్దదానికి మీతో లొల్లి పెట్టుకుంటుంది, ఊకే వరుతుంది అనుకోండి. ఒకసారి వాళ్ళ పండ్లను లెక్క పెట్టండి. మేబీ ఖచ్చితంగా వాళ్ళకి 32 అయితే ఉండేవి. 26, 28, 29 ఎంతో కొంత ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు జ్ఞానదంతం మిస్ అయి ఉంటుంది. ఆ జ్ఞానదంతం మిస్ అవ్వడం వల్ల వాళ్ళ జ్ఞానం లేక ప్రతి దాన్ని కోరుతుంటారు.